వెల్కమ్ టు మైరా మీడియా. 5 సంవత్సరాల జగన్ పాలనలో విజయవాడ అభివృద్ధి అనే అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చ జరిగింది. అసలు నిజంగా మున్సిపల్ కార్పొరేషన్లో నిజంగా అభివృద్ధి జరిగిందా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానంగా చెప్తున్నారు 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి గారు మనతో ఉన్నారు. కోటిరెడ్డి గారు చెప్పండి, అసలు ఏంటి జగన్ పాలనలో విజయవాడ అసలు ఏమన్నా అభివృద్ధి చెందిందా అనుకుంటున్నారా లేదా ఏంటి పరిస్థితి? ఈరోజు విజయవాడ నగరంలో అభివృద్ధి ప్రతి ప్రజానీకం ఎవరిని అడిగినా చెప్తారండి. మా ప్రభుత్వం, మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఉదాహరణకి మరి తూర్పులో రిటర్నింగ్ వాల్ మరి దాదాపు 350 కోట్ల నుంచి 400 కోట్ల దాకా వెచ్చించి బడుగు బలహీన వర్గాల ప్రజలు మరి నిరంతరం వరదలు వచ్చినప్పుడు అక్కడ ఉండే లోతట్టు ప్రాంత ప్రజలు రాణిగారి తోట అవ్వచ్చు, తారక రామానగర్ అవ్వచ్చు, మరి ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరూ మరి షెల్టర్ కోసం ఇందిరాగాంధీ స్టేడియంలో ఉండేవాళ్ళు నెలల తరబడి. వాళ్ళకి భోజనం అన్నీ గవర్నమెంట్ కల్పించేది వసతులన్నీ. మరి ఈరోజు ఆ పరిస్థితి నుంచి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రిటర్నింగ్ వాళ్ళు మరి వచ్చి రావడంతో పెద్ద ఎత్తున కట్టించి ప్రజలను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా విజయవాడ నగరం రోడ్లు కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నాయి. ప్రతి చోట రోడ్లు డ్రైన్లు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అదేవిధంగా వెస్ట్లో కూడా చూసినట్లయితే దాదాపు 300 కోట్ల పైసలకు మా గౌరవ మాజీ మంత్రి వర్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పొచ్చు. దానికి అనుసంధానంగానే మా 43వ డివిజన్లో 35 కోట్ల రూపాయలు మరి వెచ్చించి రోడ్లు, డ్రైన్లు, 5 పార్కులు మరి డెవలప్ చేయడం జరిగింది. కోటిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు రోడ్లు అని చెప్తున్నారు, ప్రధానంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసలు రోడ్లే లేవంటున్నాయి, కానీ మీరు కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు వేసామని చెప్తున్నారు. ఇదంతా కనిపిస్తుందా, ప్రజలకు కనిపిస్తుందా? సార్ 100% ఉదాహరణ సిట్టినగర్ కేటీ రోడ్డు ఉంది. మరి గత 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాం. మరి అక్కడ నుంచి పంజాబ్ సెంటర్ వరకు రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరిగింది. గతంలో ఎవరైనా ఎప్పుడైనా వేసారా? అవును, అది అసలు లోతట్టు ప్రాంతం, చిన్న వర్షం పడితేనే మొత్తం ఆగిపోతాయి. మరి వర్షం వస్తే మోకాల్లోతు నడుములోతు వరకు నీళ్ళల్లో ఆ కొండ ప్రాంతం ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, రిక్షా పల్లర్లు, పండ్లు అమ్ముకునే సిరు వ్యాపారులు ఉన్నారు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మరి ఈ రోడ్లు వేయటం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అక్కడ ప్రజలందరూ. ఓకే కోటిరెడ్డి గారు, మీరు చాలా మంచి పని చేశారు. కేటీ రోడ్డు వేయడం, అది కూడా సీసీ రోడ్లు వేయడం, అక్కడ పెద్ద ఎత్తున హైట్ కూడా రేపారు బాగా. ఏమంటున్నారు ఆ రోడ్డు వేసిన తర్వాత ప్రజలు మీతో ఎటువంటి అభిప్రాయాలు పంచుకుంటున్నారు? ఆ కేటీ రోడ్లో ప్రజలు కానీ, మా ఊర్మల నగర్ ప్రజలు కానీ ఈ రోడ్లు వేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. నడుములు అంతకుముందు వెహికల్స్ మీద వెళ్ళి రావంటే నడుములు పోయాయండి. మరి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మరి ఎప్పుడు ఏం జరుగుద్దో, ఎప్పుడు వెహికల్స్ నుంచి పడిపోతూ ఉండేవాళ్ళం. రోడ్లు వేసిన తర్వాత హ్యాపీగా జర్నీ చేస్తూ ఉన్నాము. మరి గతంలో ఎప్పుడూ లేదు. మరి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో ఈ 4.5 సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేయడం జరిగిందని ప్రజలు సంతోషంగా చెప్తున్నారు. కరెక్ట్. ఎందుకని మీ మీద ఈ రూమర్స్ వచ్చినాయి, ఈ ఆరోపణలు అయితే వస్తున్నాయి? ఎందుకని అభివృద్ధి లేదు, లేకపోతే రోడ్లే లేదని మీ ప్రభుత్వం మీద కానీ మీ మీద కానీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? 100% మాకు ప్రతిపక్షాలు అభివృద్ధి కళ్ళు లేని కబోదులు, వాళ్ళకి ఏం చేస్తున్నా వాళ్ళు చేయలేదు, మేము కూడా చేయలేదని కళ్ళలు గంట ఉన్నారు. మేము మాటల ప్రభుత్వం మాది, చేతల ప్రభుత్వం మాది మాటలు కాదు, చేతల ప్రభుత్వం కూడా మాది. ఉదాహరణకి 43వ డివిజన్ చూసినట్లయితే దాదాపు ఒక 70 రోడ్లు మరి సీసీ రోడ్లు అవ్వచ్చు, బీటీ రోడ్లు అవ్వచ్చు. మరి ఉదాహరణకి ఊర్మిళ సుబ్బారావు మెయిన్ రోడ్డు 40 సంవత్సరాల చరిత్రలో రోడ్లు వేసిన దాఖలు లేవు. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అటు వెహికల్స్ వెళ్తుంటే దుమ్ము లేసి కళ్ళల్లో పడుతున్నాయి, ముక్కుల్లోకి వెళ్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి. మరి ఆ విషయం దృష్టిలో పెట్టుకొని మరి ఊర్మిళ సుబ్బారావు నగర్ మెయిన్ రోడ్డు దాదాపు అవుట్ఫాల్ రైను సుమారు 3 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగింది. కోటిరెడ్డి గారు ఒకప్పుడు మీతో సహచరుడిగా తిరిగారు, మీరంతా కలిసి తిరిగారు. ఆసిఫ్ ఈ రోజున మరి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వెళ్ళబోతున్నారు. ఎలా ఉంటుంది ఆయన గెలుపు కానీ లేకపోతే పరిస్థితి? ఈరోజు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేగా ఉండాలంటే 100 కోట్లు అక్కర్లేదు. మరి నిబద్ధత గల కార్యకర్తగా
మరి కార్పొరేటర్గా ఆసిఫ్ గారిని చేయడం జరిగింది విజయవాడ నగరంలో. మరి 14 నుంచి 19 వరకు మరి ఆ మైనారిటీ వ్యక్తికి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఆయన కష్టానికి ఫలితంగా పశ్చిమ నియోజకవర్గం టికెట్ కేటాయించడం జరిగింది. ఏంటి ఎలా ఉండబోతుంది రేపు? సుజనా చౌదరి ఆయన మీద పోటీ చేయబోతున్నారు, మీ సహచరుడి మీద ఆసిఫ్ మీద. ఏంటి అసలు గెలుపు సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు మీరు? సార్ అలాంటి సీఎం సుజనా చౌదరులు 100 మంది వచ్చినా డబ్బుతో పనులు అవ్వదు సార్. డబ్బుతో పనులు ఈరోజు ఎలక్షన్ టైంలో ఇంకా 40 రోజులు ఉందనగా వచ్చేసి ఢిల్లీలో కూర్చొని ఏసీల్లో తిరిగితే పనులు అవుదండి. ఈ కొండ ప్రాంతం తిరగమనండి. శ్రీనివాసాల ఏరియా కానీ, చిట్టినగర్ కానీ, మరి సితారా సెంటర్ కానీ, 4 స్తంభాల సెంటర్, కొండ ప్రాంతం ఎక్కి తిరగమనండి. 22 డివిజన్లు ఉన్నాయి. 22 డివిజన్ తిరిగితే తెలుస్తుందండి ప్రజల కష్టకాలు. కొండెక్కితే సరిపోతుందా? మరి కొండలు ఎక్కలేరండి వాళ్ళు. మరి ప్రజల్లో నిరంతరంగా ఉంటారు. మా ఆసిఫ్ గారు ఉన్నారు, నిరంతరం ప్రజల మధ్య ఉన్నాడు. కార్పొరేటర్గా చేశారు. స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ కూడా చేయడం జరిగింది. నిరంతరం ప్రజల మధ్య కొండెక్కి నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం. ఆయన ఎప్పుడండి 100 కోట్లు కుంభకోణాలు ఉన్నాయి ఆయన పేరు మీద. ఆయన ఆ రోజు బీజేపీలో చేరినప్పుడు వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్ రాశారు దాదాపు 678 కోట్లు ఐపీ పెట్టాడని. మరి అలాంటి వ్యక్తులు అవసరం అండి మా పశ్చిమ నియోజకవర్గానికి? ఇవన్నీ అర్థమవుతాయా జనాలకన్నా? అర్థమవుతాయా? దాదాపు ఆర్థిక స్తోమత కలిగిన వ్యక్తి, దేశంలోనే పెద్ద ఆర్థిక స్తోమత కలిగిన వ్యక్తి అని సుజనా చౌదరిని అనుకుంటున్నారు. సో రేపు డబ్బు ప్రభావం చాలా ఇదిగా ఉంటుంది అంటున్నారు సార్. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎవరిని గద్దెనెక్కించాలని తెలుసండి. మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీని గుర్తించి ఈరోజు వెస్ట్లో మైనార్టీకి టికెట్ కేటాయించడం జరిగింది. మీరు డబ్బున్న వాళ్ళు మరి ఏ క్యాస్ట్కి ఇచ్చారండి మీరు టికెట్? ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. ప్రజల్ని ఎవరు ఎప్పుడు కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. ప్రజలను ఎక్కడ గద్దెని ఎక్కించాలో వాళ్ళని ఎక్కిస్తానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మీ డబ్బుతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పని అవదు. సీఎం చంద్రబాబు గారు, మాజీ సీఎం చంద్రబాబు గారు 40 years ఇండస్ట్రీ అన్నారు. ఆయన ఇండస్ట్రీ పేరుకు మాత్రమే అండి. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాలను తన సత్తా ఏంటో చూపించారు. భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తున్నాయండి. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు స్వతంత్రం వచ్చిన తర్వాత, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మరి ఆయన ఎప్పుడు ఒక్క మెడికల్ కాలేజీలు కూడా తెచ్చిన దాఖలాలు లేవు. ఓకే కోటిరెడ్డి గారు, మనం ఒకసారి పరిశీలిస్తే ఇటీవల ప్రజాగళం అంటూ చంద్రబాబు స్టార్ట్ చేశాడు. మేమంతా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాలు అయితే స్టార్ట్ చేశాడు. ఇద్దరు కూడా రాయలసీమ వాసులే. ఇద్దరు కూడా వారు పుట్టిన జన్మస్థలం నుంచే ప్రారంభించారు. ఎలా జరుగుతుంది? ఇప్పటికి 3 రోజులు అవుతుంది. ఎలా జరుగుతుందంటారు? అది ఇది ఎలా పోలుస్తారు సార్? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ప్రజా సంకల్ప యాత్ర 3628 కిలోమీటర్లు చేయడం జరిగింది సార్. ప్రజల మనసులు దోసుకొని ప్రజలకు ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే వాగ్దానం చేసి ఉన్నారో దానికి అనుగుణంగా ఈ 5 సంవత్సరాలు మరి జర్నీ చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళకి అందించడం జరిగింది. నాడు నేడు కింద స్కూల్స్ కానీ, అదేవిధంగా మరి ఉన్నత విద్య కోసం మరి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం జరిగింది. గతంలో ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చిన దాఖలాలు లేవు. మరి వాళ్ళకు మంచి ఫుడ్ మెనూ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా పెద్ద ఎత్తున మార్పు తీసుకురావడం జరిగింది. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే మేమంతా సిద్ధం అనే దాంతో మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం జర్నీ చేస్తున్నారు. ఆ ప్రజలు చూడండి, ప్రజలు కూడా ఏ సభకి ఎక్కువ మంది జనాలు, కొన్ని వేల మంది, లక్షల మంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారని ఈరోజు జరిగే మేమంతా సిద్ధం ఇంకే మీరు చూస్తూ ఉన్నారు. మీరంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధం అంటున్నాడు. గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారా? 100% ప్రజలు మాతో నిరంతరం చేస్తున్నారండి. మేము కూడా ప్రజల మధ్యలో జీవిస్తూ ఉన్నాం, ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాం. మేము ఏసీల్లో మేము ఢిల్లీ నుంచి రాలేదండి. మేము గల్లీలోనే ఉన్నాం, గల్లీలోనే ప్రజలతో జర్నీ చేస్తాం. ప్రజలను ఎక్కడ బుద్ధి చెప్పాలో వాళ్ళు చెప్తున్నారు. ప్రజాగళం యాత్ర చూస్తూ ఉన్నారు. అటర్ ఫ్లాప్ అయింది. మరి లాస్ట్ టైం బుద్ధి చెప్పారు. మరొకసారి ప్రజలు చంద్రబాబు నాయుడికి అండ్ టీంకి బుద్ధి చెప్తానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.